ఫ్రెండ్స్, రేహోప్ గ్లోబల్కి స్వాగతం. ప్రాచీన జ్ఞానం మరియు ఆధునిక విజ్ఞానం, ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క కొత్త దిశ. ఇక్కడ ఆరోగ్యం, ఆనందం మరియు ఆదాయం కలదు. రేహోప్ గ్లోబల్ అన్నది ఇండియన్ కంపెనీ. ఇందులో ఆరోగ్యం సంబంధించినటువంటి ఉత్పత్తులను, పర్సనల్ కేర్, హెల్త్ కేర్ వంటి ప్రోడక్ట్స్ను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ప్రధానంగా కంపెనీ స్థాపించింది ఫిబ్రవరి 15, 2022లో. దీని ప్రధాన కార్యాలయం గాజియాబాద్, ఉత్తరప్రదేశ్, భారతదేశం. అదేవిధంగా ఈ కంపెనీ డైరెక్ట్ బోర్డ్ ఆధ్వర్యంలో నడుస్తుంది. డాక్టర్ కుమార్ గౌరవ్జా మేనేజింగ్ డైరెక్టర్, కృష్ణ కుమార్ డైరెక్టర్, విపుల్ అగ్రహరి మరొక డైరెక్టర్. ఈ ఐటీ సైడ్ ఉంటారు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క నియమ నిబంధనల అనుసారము, అదేవిధంగా ఆయుష్ సర్టిఫికేషన్, GMP సర్టిఫికేషన్, హలాల్ సర్టిఫికేషన్ కలిగి ఉన్న ఇలాంటి సర్టిఫికేషన్ కలిగి ఉంది సంస్థ. ఈ సంస్థ ప్రత్యేకమైనటువంటి నాణ్యత విభాగం, క్వాలిటీ కంట్రోల్ కమిటీ కూడా ఉంది ఇందులో. మరి మనము ఈ రేహోప్ గ్లోబల్లో ఎందుకు పనిచేయాలి? ఈరోజు డిగ్రీలు చేసిన వాళ్ళు, బీటెక్, MBA, MCA లాంటి హై క్వాలిఫికేషన్స్ చేసిన వాళ్ళు కూడా 15-20 వేలు జీతాలకు పనిచేస్తున్నారు. వీళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు తక్కువ వేతనాలకు పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఉంది. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షోభాలు అనుకోవచ్చు, యుద్ధాలు అనుకోవచ్చు. వీటి వల్ల రాబోయే కొన్ని సంవత్సరాలలో 120 కోట్ల మందికి కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయి. అందులో 40 కోట్ల మందికి మాత్రమే అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ విధంగా ఉద్యోగాల సంక్షోభం రాబోతోంది. ఇలాంటి వాటి నుండి చదువుకున్న వాళ్ళు బయట రావడానికి లేదా మంచి జీవితాన్ని అనుభవించాలంటే ఒక డిగ్రీలు సరిపోవు. దానికి ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ కూడా మనకు అవసరమై ఉంది. ఒక్క స్కిల్ పైన, ఒక్కదానిపైన ఆధారపడ్డవాడు జీవితంలో రాణించలేడు. అందుకనే మల్టిపుల్ స్కిల్స్ కూడా అవసరం. అందులో అత్యద్భుతమైనది ఆయుర్వేదం. మీరు చూస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబుల్లో, ఎక్కడ చూసినా కూడా ఒక ఆయుర్వేదం పైనటువంటి చర్చలు. ఇవి ఎందుకంటే సురక్షితంగా ఉంటాయి. ఇది వ్యాధి మూలాల నుండి నయం చేస్తూ వస్తుంది. అదే మనం అలోపతి మందులు చూసినట్లయితే వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అప్పటికప్పుడు మనకు ఉపశమనం కలగచ్చు, కానీ వాటి దీర్ఘకాలికం వల్ల దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి వస్తున్నాయి అనేది మీ అందరికీ తెలిసింది. మరి ఇలాంటి సందర్భంలో అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ నివేదిక ఆధారంగా కంపెనీ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు చెప్పిన అంశాలు ఇవి ప్రముఖ దినపత్రికల్లో కూడా రావడం జరిగింది. నివేదిక ఆధారంగా తెలియజేస్తున్న అంశాలు ఏమంటే, దేశవ్యాప్తంగా జీవన శైలి విధానాలు మారడం వల్ల చాలామందికి వ్యాధులు వస్తున్నాయి. మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, క్యాన్సర్లు, ఫ్యాటీ లివర్, నిద్ర లేకపోవడం, ఇలా పలు సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి 10 మందిలో 7గురికి డి విటమిన్ లోపం ఉంది. సగం మందికి విటమిన్ B12 తక్కువగా ఉంది. మహిళల్లో రక్తహీనత లాంటి సమస్యలు. 40 ఏళ్ళు పైబడిన మహిళల్లో ప్రతి 359 మందిలో ఒకరికి ఎలాంటి లక్షణాలు బయటపడకుండానే రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధులు ఉన్నాయి. 49,000 మందికి అల్ట్రాసౌండింగ్ పరీక్షలు చేస్తే దాంట్లో 74% మందికి ఏదో ఒక దశ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. 30 ఏళ్ల లోపలున్న ప్రతి 5గురిలో ఒకరికి ప్రీ డయాబెటిక్ ఉన్నారు. సగం మందికి పైగా అసాధారణ కొలెస్ట్రాల్, అధిక బరువు సమస్యలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సర్వే ఆధారంగా పట్టణాల్లో 57% మందికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 61% మందికి CKD ప్రాబ్లం ఉంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రాబ్లం. ఇందులో 61% మందికి CKD లక్షణాలు కనిపించకపోవడం ఆందోళనకరం. అంతేకాకుండా ప్రమాదకరమైన వ్యాధి ఏమంటే ఈ
60% మందికి తమ కిడ్నీ సమస్య ఉందన్న విషయం తెలియకపోవడం ఇది ఒక ఆశ్చర్యపరిచేటువంటి అంశం. అంటే నిశ్శబ్దంగా వ్యాధులు అన్నవి మనిషిని ఏ విధంగా కబలిస్తున్నాయి అనేది ఇక్కడ అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా నమోదైనటువంటి కొన్ని కేసుల ఆధారంగా మనము మాట్లాడితే ఈ వ్యాధులన్నిటికీ మూల కారణం కల్తీ వస్తువులు. ఇప్పుడు చూసిన టీ కల్తీ, మనం తింటున్నటువంటి ఆహార పదార్థాలు పేస్ట్ కానీ, నూనెలు కానీ, మరి అదేవిధంగా నెయ్యి, తేనె ఇలాంటి వస్తువులు కూడా కల్తీ అయి ఉన్నాయి. పైకి బ్రాండ్ నేమ్ ఉంటుంది, లోపల వస్తువులు మార్చేసి కూడా ఇటీవలే కొంతమందిని పట్టుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటివి మనం పేపర్లో, టీవీల్లో చూస్తున్నాం. అదే కాకుండా మనము ఆన్లైన్లో కొంత పర్చేజ్ చేస్తున్నట్టు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా నకిలీ వస్తువులు 99% నకిలీ వస్తువులను కూడా ఇటీవలే ఒక వార్తాపత్రికలో కూడా రావడం జరిగింది. ఇవన్నీ గమనించినట్లయితే సురక్షితమైనటువంటి విధానాల ద్వారా మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. దానికి సరైనటువంటి మార్గం డైరెక్ట్ సెల్లింగ్. ఇందులో మాత్రము కంపెనీ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి రావడం జరుగుతుంది. ట్రెడిషనల్లో కంపెనీ నుంచి వివిధ దశల్లో వివిధ ప్రాంతాల్లోకి వచ్చి అక్కడ మళ్ళీ కల్తీ అయిన ఆహారాన్ని మనం తింటున్నాం. అదే కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో కంపెనీ నుంచి డైరెక్ట్గా కస్టమర్కి రావడం జరుగుతుంది. మధ్యలో ఎటువంటి మార్పులకు అవకాశం లేదు. అందులో ఇక్కడ ప్రశ్నించడానికి అవకాశం ఉంది. కానీ ట్రెడిషనల్ బిజినెస్లో ఎవరు ఎక్కడ అమ్ముతున్నారు? ఆన్లైన్లో ఎంతోమంది అమ్ముతుంటారు ఒకటే వస్తువును. యాది నాణ్యమైనది అనేది చెప్పడానికి కూడా చెప్పలేకపోతున్నారు. సో డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనుషులకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి మంచి మార్గము. మరి నేను ఎందుకు రేహోప్ గ్రూపుల్లో ఉండాలి అంటే, మీరు ఈరోజు గమనించినట్లయితే మనిషి దగ్గర మంచి మంచి మొబైల్స్, కార్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ మంచి ఆరోగ్యం అనేది లేదు. మారుతున్న ఆరోగ్య పరిణామాలు దృష్టి పెట్టుకుంటే 30 నుంచి 35 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఒకప్పుడు 60 నుంచి 70 ఏళ్ళ వయసు వచ్చే వ్యాధులు ఇప్పుడు 30 నుంచి 35 సంవత్సరాలకే వస్తున్నాయి. ప్రతి ఇంట్లో మనం చూడొచ్చు, మందులు పెట్టలేని ఇల్లు అంటూ ఉండదు. అదేవిధంగా మన ఆదాయం కంటే మనకు వచ్చే వ్యాధులు, దానిపై ఖర్చు పెరిగిపోతుంది. ఈ ఆరోగ్యానికి ప్రధానమైనటువంటి శత్రువులు మనం 4గా చెప్పుకోవచ్చు. ఒకటి కలుషితమైనటువంటి నీరు, విషపూరితమైనటువంటి గాలి, కల్తీ ఆహారము, ఒత్తిడి. ఈ 4 ప్రధాన కారణాలు మనం 4 ప్రధాన శత్రువులుగా చెప్పుకోవచ్చు. ఈరోజు కలుషితం నీరు చూసినట్లయితే మనం ఆరో చేస్తూనే ఉంటున్నాం, అదొక డెడ్ వాటర్ అని చెప్పవచ్చు. అదేవిధంగానే మనము ఈ నీటిలో కూడా పారలోహాలు పెరిగిపోవడం వల్ల తాగిన నీరు వల్ల అనారోగ్యాలు వస్తున్నాయి. విషపూరితమైనటువంటి గాలి, ఎక్కడ చూసినటువంటి గాలి విషపూరితమైపోయినది. ఇందులో భయంకరమైన విషవాయువులు ఉన్నందువల్ల లంగ్స్ మాత్రమే కాదు, బాడీ కూడా మనకు టాక్సిన్స్గా పేరుకుపోయి శరీరం కూడా అనారోగ్యం పాలవుతోంది. అదే కల్తీ ఆహారం, మందులు లేకుండా ఈరోజు పంటలు పండించట్లేదు. మనం తినేటువంటి కూరగాయల కాటి నుంచి, పండ్ల కాటి నుంచి అన్నీ కూడా ఈరోజు కల్తీ ఉన్నాయి, రసాయనమయమై ఉన్నాయి. దాంతోపాటు ఒత్తిడి, ప్రతి ఒక్కరికి ఒత్తిడితో జీవిస్తున్నారు. ఈ ఒత్తిడి వల్ల కూడా పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ఒత్తిడితో సమస్య వల్ల మరి ఈ రోగనిరోధక శక్తి తగ్గిపోవడం అంటూ రోగాలమయం పాలు కావడం అనేది చూస్తున్నాం. మరొకటి ఇంటర్నల్ నిశ్శబ్ద హంతకుడుగా చెప్పవచ్చు, ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అనేది అన్ని జబ్బులకు ప్రధానమైన మూల కారణం. కలుషిత ఆహారము, చెడు గాలి, ఒత్తిడి శరీరంలో చేరినప్పుడు ఆ కణాలలో అగ్ని రాజుకుంటుంది. దానిని ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ అంటారు, అంతర్గత వాపు. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సరు, కీళ్ళ నొప్పులు, మధుమేహము, అది షుగర్, అలాంటి వ్యాధులు వస్తున్నాయి. అల్లోపతి తరచుగా నొప్పిని మాత్రమే అణచివేస్తుంది, కానీ వాపును కాదు, ఇన్ఫ్లమేషన్ కాదు. అల్లోపతి మందులు తీసుకుంటాం దీనికోసము, కానీ అది నొప్పిని మాత్రమే, తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఉంటుంది, కానీ మళ్ళీ మూలాల నుంచి దానికి చికిత్స లేదు. దానికి ప్రత్యామ్నాయం మన ఆయుర్వేదం అని చెప్పవచ్చు. ప్రకృతి యొక్క సొంత ఫార్మసీ అనేది ఏముంది అంటే, ఇక్కడ ప్రకృతి యొక్క సొంత ఫార్మసీ అంటే ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఒక మనకు ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి ఫార్మసీగా మనం ఆయుర్వేదాన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ శరీర మూలికలను ఆహారంగా భావిస్తుంది, దెబ్బతిన్న కళలను తిరిగి బాగు చేస్తుంది, వాత పిత్త కఫ దోషాల నుండి మనల్ని నయం చేస్తుంది.
ఆయుర్వేదాన్ని ఎందుకు వాడాలి? ఆయుర్వేదాన్ని ఎందుకు వాడాలి అన్నట్లయితే, అల్లోపతి తీసుకున్నట్లయితే ఇది లక్షణాలను నియంత్రిస్తుంది. కేవలము కణాల మీద ప్రభావం మాత్రం చూపిస్తుంది. శరీరంలో పేరుకుపోతాయి మందులు కూడా మళ్ళీ. శరీరం శత్రువుగా భావిస్తుంది. మనం తీసుకున్నటువంటి మెడిసిన్స్ అవి శత్రువుగా భావిస్తుంది. అదే ఆయుర్వేదం తీసుకున్నట్లయితే మూల 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 కారణాల నుండి చికిత్స దొరుకుతుంది. మరమ్మతు చేస్తుంది, కణాలను మళ్ళీ పునర్జీవనం వస్తుంది, మలినాలను బయటకు తోసేస్తుంది, అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ను బయటకు తీసివేస్తుంది. శరీరం ఈ మందులను ఆహారంగా భావించి లోపలికి అంగీకరించి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్టు రేహో గ్లోబల్ ఇది ఒక ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో మేళంతో తయారు చేస్తున్నారు. అత్యంత శక్తివంతమైన అరుదైన మూలికల ఎంపిక, నానో టెక్నాలజీ, ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క ఉపయోగము, 100% ప్రభావితమైన ఎక్స్ట్రాక్ట్ ఆధారిత ఫార్ములా కణాలను తిరిగి జీవనం పోస్తుంది. అంటే మనం ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాచీన జ్ఞానాన్ని మేళంపు చేసి ముందు ఎప్పుడో వాడితే ఈ ఆయుర్వేద మందులు ఎప్పుడో పనిచేస్తాయి, దీన్ని ఎక్కువ రోజులు వాడాలి అనేటువంటి దాని నుంచి ఈరోజు మనము వాడిన మొదటి రోజు నుంచినే దీని ప్రభావం మన ఆరోగ్యం పైన ప్రభావం చేసేటువంటి ఆధునిక టెక్నాలజీని వాడి మన కణాలు కూడా వాటిని బాగా 100% అబ్జర్వ్ చేసుకొని ఆరోగ్యంగా మారడానికి అవకాశం ఉంది. త్రిదోష మనకు సంపూర్ణ ఆరోగ్యానికి ఆధారం త్రిదోష సమతుల్యత ఉండాలి. వాత, పిత్త, కఫాలు ఇవన్నీ సమతుల్యతలో ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అప్పుడు మాత్రమే మనకు లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. మన సంకల్పం, రేహో గ్లోబల్ వారి యొక్క సంకల్పం ఏమంటే శరీరాన్ని అంతర్గతంగా శుభ్రపరిచి కణాలను తిరిగి ఉత్తేజపరిచి మనల్ని ఆరోగ్యకరమైన సంతోషకరమైన జీవితం వైపు నడిపించే ఉత్పత్తులు తీసుకురావడమే రేహో గ్లోబల్ యొక్క ముఖ్యమైన లక్ష్యం. రేహో గ్లోబల్లో ఉన్నటువంటి ఉత్పత్తులను కొన్నింటిని మనం గమనించినట్లయితే ఫిట్ బ్లాస్టర్ ఇది యాంటీ అలర్జెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, శరీరంలో పాత వాపులను తొలగిస్తుంది, ఇన్ఫ్లమేషన్స్ తొలగిస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచి తరచుగా జబ్బులు రాకుండా మనల్ని కాపాడుతుంది అన్నమాట. ఉదాహరణకి సీజనల్గా వచ్చే వ్యాధులను మనం బాడీ తట్టుకోదు. అదేవిధంగా తరచుగా అలర్జీస్ వస్తుంటాయి, తిన్న ఆహారం ఒంటికి పట్టదు, బలహీనంగా అయిపోవడం, సుస్తుగా ఉండడం, ఎక్కువసేపు వర్క్లో దృష్టి సారించలేకపోవడం, ఇలాంటి వాటిపైన ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా సీబక్తాన్ ఇది ఇందులో అద్భుతమైనటువంటి మన ప్రకృతి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఫలం అని చెప్పవచ్చు. ఇది మనకు దీనిలో ఒమేగా 3, 6, 7, 9 అనేటువంటి 4 ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. నారింజ కంటే 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి కూడా ఉంది. చర్మం యొక్క కాంతిని, జుట్టును బలోపేతం చేస్తుంది, జుట్టుకు బలంగా ఉండడానికి కూడా సహాయపడుతుంది. అయితే సీబక్తాన్ అనేది బయట కూడా దొరుకుతుంది, బయట కంపెనీల్లో కూడా. మరి రేహో గ్లోబల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే బయట ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సీబక్తాన్ ఉందో అది మాత్రం సీబక్తాన్ మాత్రమే. అయితే ఈ సీబక్తాన్లో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి పోషకాలు మన శరీరంలో చేరి ఆరోగ్యం రావాలంటే ఇందులో మళ్ళీ అది పనిచేయడానికే అవసరమైనటువంటి 3 హెర్బ్స్ను ఇందులో కలపడం జరిగింది. ఎక్స్ట్రాక్ట్స్ను ఒకటి నోని ఎక్స్ట్రాక్షను, మళ్ళీ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్షన్, అదేవిధంగా కుర్కుమిన్ అనేటువంటి 3 వాడడం వల్ల ఇది అద్భుతంగా పనిచేస్తుంది. నూనె కణాలను పరిశుభ్రపరిస్తే, గ్రీన్ టీ ఆ కణాలలోకి పోషకాలను తీసుకువెళ్తే, కుర్కుమిన్ ఆ కణాలను ఎప్పుడూ ఆరోగ్యం ఉండేలాగా చూస్తుంది. కార్డియో రక్షక్ ఇది గుండె సంబంధించినటువంటి వ్యాధులకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. అంటే మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుతుంది, బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. అదే గుండెకు సంబంధించినటువంటి నరాలను శుభ్రంగా మరియు బలంగా ఉంచుతుంది. మన బాడీలో గుండెకు సంబంధించినటువంటి వెయిన్స్ ఏమున్నాయో అందులో కొవ్వు పేరుకుపోకుండా, బ్లాకేజెస్ ఏర్పడకుండా ఇది కాపాడుతుంది. జాయింట్ గార్డ్ ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ మన దగ్గర. ఇది జాయింట్లో గ్రీసు డెవలప్ కావడానికి, కీళ్ళవాతం మరియు మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, వాపును తగ్గించి నడవడానికి సులభతరం చేస్తుంది. నారీ సంజీవిని ఇది ఒక మహిళలకు నిజంగానే ఒక సంపూర్ణమైన టానిక్. ఇది నారీ శక్తి ఆరోగ్యాన్ని వ్యక్తం చేయడానికి అద్భుతమైన మిశ్రమం ఇది. ఇది పీసీఓడి హార్మోన్ల అసమతుల్యతతో
లుకేరియా మరియు నడునొప్పిని ఉపశమనం, రక్తహీనత తొలగిస్తుంది. స్త్రీలకు సంబంధించినటువంటి బాడీలో స్త్రీలకు వచ్చేటువంటి వయసు రీత్యా వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి మెన్సెస్ టైంలో వచ్చే సమస్యలు అన్నింటినీ కూడా ఇది సంపూర్ణంగా పనిచేస్తుంది. జీర్ణక్రియ నిర్వహణ. ఇక్కడ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది ఫైలో కేర్, ఉదర్ క్యూర్. మనం ఉదర్ క్యూర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు బయట జీర్ణ సంబంధించిన సమస్యలు గ్యాస్ ట్రబుల్కి ఇస్తుంటారు. ఇది ఏమంటే మనకు అప్పుడు ఇచ్చినప్పుడు ఆ ట్యాబ్లెట్ కానీ మనం తీసుకున్నటువంటి బయట మందులు ఆ రోజుకు లేదా అప్పటికి జీర్ణ సమస్య పైన కొంచెం ఉపశమనం కలిగించవచ్చు. కానీ దీనికి మూల కారణాలు మనకు మెంటల్ స్ట్రెస్ కానీ, కాలేయ సంబంధ సమస్య కానీ, చిన్న పేగుల ఇన్ఫెక్షన్స్, మరి అదేవిధంగా జీర్ణాశయంలో ఉన్నటువంటి సమస్యల వల్ల కూడా ఈ జీర్ణకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. వీటన్నిటిపైన సంపూర్ణంగా పనిచేస్తుంది. కడుపు శుభ్రంగా ఉంటేనే ప్రతి రోగం మాయమవుతుంది. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుందో అన్ని రోగాలకు అది వెల్కమ్ చెప్తుందన్నమాట. అదేవిధంగా కుక్క కూర్చొని పనిచేసే చోట చాలామందికి ఫైల్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఫైల్స్ మలబద్ధకం నుండి మనకు కాపాడడానికి ఫైల్లో కేర్ అద్భుతంగా పనిచేస్తుంది. 2 రకాల ట్యాబ్లెట్స్ వస్తాయి ఇందులో. అదేవిధంగా కిడ్నీ రాళ్ళను ఆపరేషన్ లేకుండా తొలగించడానికి సహాయపడుతుంది స్టోన్ రిమూవర్. అంతేకాకుండా ముందస్తుగా కూడా దీన్ని మనం కిడ్నీ పనితీరును మెరుగుపరచుకోవడానికి వాడవచ్చు. అదేవిధంగా రోజువారీ మనం వాడుకోవడానికి మా ఆయుర్ప్రో 11 డ్రాప్స్ అనేటివి చాలా అద్భుతంగా. ఆయుర్ప్రో 11 డ్రాప్స్ అన్నవి వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్ రచిస్తుంది. ఇది మనం బయటకు ఎక్కడైనా ప్రయాణాలు ఉన్నప్పుడు ఇందులో బ్యాగులు పెట్టుకొని వెళ్ళినట్లయితే వాటర్ బాటిల్స్లో వాటర్లో మిక్స్ చేసుకుని చేస్తే వాటర్ వల్ల వచ్చేటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, దగ్గు, పరిశ్రమ, జలుబు ఇలాంటి వాటి నుంచి మనకు రక్షించడమే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది, బీపీ కంట్రోల్లో ఉంచుతుంది, మనకు అంటువ్యాధులు రానికుండా కాపాడుతుంది, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇది పిల్లలు పెద్దలు కూడా వాడవచ్చు. మన ఇప్పుడు వెంట ఉండవలసినటువంటి డ్రాప్స్ అన్నమాట ఇవి. అంతేకాకుండా కాఫ్ సిరప్ ఉంది. ఇది ఎన్నో ఏళ్ళ నుంచి దగ్గు తగ్గకుండా చాలా రోజులు సతాయిస్తున్నటువంటి మొండి దగ్గులు కూడా ఇది రక్షిస్తుంది. పొడి కానీ కఫంతో వచ్చే దగ్గు లేదా నెగనే పనిచేస్తుంది. అదేవిధంగా పేస్ట్ తీసుకున్నట్లయితే అద్భుతమైన పేస్ట్ ఇది షుగర్ ఫ్రీ పేస్టు, 100% ఆయుర్వేదిక్ పేస్టు. నోటికి సంబంధించినటువంటి పండ్లు, చిగుర్లకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి ఎటువంటి నోట్లో ఉన్నటువంటి ఎటువంటి సమస్యకైనా అద్భుతంగా పనిచేసేటువంటి ప్రోడక్ట్. అంతేకాకుండా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. దాన్ని మళ్ళీ వచ్చేటువంటి ట్రైనింగ్లో మనం తెలుసుకుందాం. రేహోప్ అనేది ఒక ఆశాకిరణం లాంటిది. ఇక్కడ డాక్టర్ కుమార్ గౌరవ్జా మన సిఎండి గారు, అదేవిధంగా విపుల్ అగర్వాల్ అనే తను డైరెక్టర్ ఆఫ్ ఐటీ, మరి కృష్ణ ప్రజాపతి డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్. ఇక్కడ సర్టిఫికేట్ చూసినట్లయితే కంపెనీ యొక్క పాన్ కార్డు చూడవచ్చు. అదే విధంగా ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉన్నాయి. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ఎస్ఎంఎంఈ సర్టిఫికేట్, స్టార్టప్ కంపెనీ సర్టిఫికేట్, అదేవిధంగా ఒక అవార్డు రావడం జరిగింది మనకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ తరపున ఒక బహుమతి కూడా ప్రైజ్ కూడా గెలుచుకోవడం జరిగింది 2023లో. అదేవిధంగా ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్లో మెంబర్గా సర్టిఫికేషన్ కూడా కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇది కంపెనీకి సంబంధించినటువంటి విషయాలు. మరి తదుపరి నెక్స్ట్ క్లాస్లో మనం ఈ బిజినెస్ ఇందులో ఎలా ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు అనేది మనం చూద్దాం. ఇప్పటివరకు మనం ఆరోగ్యము, ఆనందము అనేటువంటి అంశాల గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఆదాయం అనేది తదుపరి క్లాస్లో నెక్స్ట్ వచ్చేటువంటి క్లాస్లో మనం చూడడం జరుగుతుంది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయొచ్చు లేదా ఏదైనా అడగవచ్చు. ఇప్పుడు వరకు మీరు ఉన్న దాన్ని బట్టి మీరు కొన్ని డౌట్స్ కూడా వచ్చి ఉండొచ్చు. చాలా కంపెనీలు బయట ఉన్నాయి, లేదా ఇలాంటివి చాలా చేశాము, ఇందులోనే ఎందుకు చేయాలా, ఇందులోనే ఎందుకు చేరాలా అనేటువంటి డౌట్స్ కూడా వస్తూ ఉండొచ్చు. ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే చాలా కంపెనీలు బయట ఉన్నాయి, కానీ అవి 1-2 హెర్బ్స్ వేసి అది హెర్బల్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఆయుర్వేద ప్రోడక్ట్స్ అని అమ్ముకుంటున్నారు. కానీ ఇందులో 20-40 హెర్బ్స్ ఒక్కో దాంట్లో ఉంటాయి. ఒక వ్యాధికి 1-2 ప్రోడక్ట్స్ మాత్రమే ఇస్తాం. అందులో బయట చూడండి, మీరు చాలా వరకు 4-5 ప్రోడక్ట్స్ ఇస్తారు. 5,000 నుంచి 10,000 వరకు బిల్లు ఉంటుంది. మన దగ్గర లభించేటువంటి ప్రోడక్ట్స్
మధ్య తరగతి పేద ప్రజలకు కూడా అందుబాటులోకి తేవాలి, వారికి కూడా ఆయుర్వేద మందులు వాళ్ళకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో సామాజిక సేవ దృక్పథంతో కంపెనీ అనేది ఇందులో ప్రైస్ తక్కువ ఇవ్వడం జరిగింది. 65 రూపాయల నుంచి ఇందులో ప్రోడక్ట్ మ్యాక్సిమం 1800 రూపాయల వరకు మాత్రమే ఉన్నది. ప్రతి వ్యాధికి మ్యాక్సిమం 1-2 ప్రోడక్ట్స్తోనే చాలా వరకు వ్యాధులన్నీ నయమవుతాయి. బయట వాటితో పోలిస్తే ఇందులో 25% ఖర్చుతోనే ఇక్కడ మంచి వైద్యాన్ని పొందవచ్చు. బయట 10,000, 5,000 నుంచి 10,000 వైద్యం ఖర్చులు, ఆయుర్వేద ఖర్చులకు ఇక్కడ 25% ఖర్చు పెడితే చాలు, మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇక్కడ పొందవచ్చు. దాంతోపాటు ఇక్కడ పనిచేసే వారికి కూడా అద్భుతమైన ఆదాయాలు ఉన్నాయి, ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఇక్కడ మనకు కంపెనీ వస్తువులపై 30% స్పాట్ డిస్కౌంట్ కాకుండా 5% క్యాష్ బ్యాక్ ఉంటుంది ప్రతిసారి. అదే కాకుండా కంపెనీ టర్నోవర్ పైన బహుమతులు ఇవ్వడం అనేది అద్భుత విషయం. మిగతా ఎక్కడ ఏ కంపెనీలో కూడా ఇలా కంపెనీ టర్నోవర్ పైన ఇవ్వరు. ఇక్కడ మాత్రం కంపెనీ టర్నోవర్ పైన మాత్రం ప్రతి దశలో కూడా మీరు పొందేటువంటి స్టేజెస్, ప్రమోషన్స్ని బట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతమైన అవకాశం అని మనం చెప్పవచ్చు. ఈ భూమి మీద హాస్పిటల్స్, మెడికల్ స్టోర్లు మనుషులు ఉన్నంత కాలం ఏ విధంగా అయితే మీరు బయట చూసినట్లు హాస్పిటల్లు, మెడికల్ స్టోర్లు ఎప్పుడూ నిత్యము ఎంతో మనుషులతో కలకలాడుతూ వ్యాపారాలు జరుగుతున్నాయి. మరి అయినా కూడా మనుషులకు వ్యాధులు రావడం అనేది ఆగట్లేదు కదా. అదేవిధంగానే మనకు ఇంకా వచ్చేటువంటి కాలంలో మొత్తం అంతా ఆయుర్వేదందే ఉంటుంది. ఆయుర్వేదం పైన ప్రజలకు అవగాహన పెరిగింది. ఆయుర్వేదం అనేది వాళ్ళకు ఒక ఆయుధంగా మారబోతోంది. కాబట్టి ఈ వ్యాపారం అన్నది అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. ఇందులో నేర్చుకున్న జ్ఞానము మనకు, మన ఫ్యామిలీకి ఎంతో గౌరవం చెప్పచ్చు. మనము ఆరోగ్యంగా ఉండడం, మన కుటుంబం ఆరోగ్యంగా ఉండడం, మన మిత్రులు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇందులో నేర్చుకున్న జ్ఞానం ఏది కూడా వృధా కాదు, మన పిల్లలకు నేర్పించవచ్చు. వచ్చే తరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఆయుర్వేద వస్తువులు కానీ, ఈ ఆయుర్వేద జ్ఞానం కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇక వచ్చే క్లాసుల్లో మీరు మన శరీర నిర్మాణము, ఆయుర్వేద మందుల పనితనము, ప్రతి హెర్బు కూడా ఎలా పనిచేస్తున్నది విపులంగా తెలియజేసుకొని మీకు వైద్యపరమైనటువంటి 100% జ్ఞానం అందివ్వడం జరుగుతుంది. ఇది బయట సర్టిఫికేట్ రూపంలో 2 నుంచి 5 లక్షల రూపాయలు తీసుకొని స్కిల్స్ నేర్పిస్తున్నారు, ఆయుర్వేదిక్ న్యూట్రిషన్ కోర్సెస్ అని. ఇందులో మీరు అడ్వాన్స్ న్యూట్రిషన్ కోర్సెస్ను కూడా మీరు నేర్చుకోబోతున్నారు. మరి అదేవిధంగా మీరు 1-2 గంటలు దీన్ని కేటాయించండి. మొదట వచ్చే ఆదాయం చూడండి. మీ ఆదాయం పెరిగే కొద్దీ దీన్ని ఫుల్ టైమ్గా మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి.